ఇంత గొప్ప వీరుడు పాపనను దోపిడిదారుడని, దొంగ అని ఎందుకు ప్రచారం చేశారు? ఎవరు ప్రచారం చేశారు? సార్, దోపిడిదారుడు దొంగ అని ఎవరిని అనలేదు సార్. నేటికి కూడా అంతెందుకు, మన కమ్యూనిస్టులు కూడా ఎంత దుష్ప్రచారం చేశారండి. కమ్యూనిజాన్ని, తర్వాత మార్క్సిజాన్ని, మంచి ఎప్పుడైతే ఉంటుందో ఆ మంచి వెంటనే చెడు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే ఇవాళ ప్రతి ఒక్కరిని కమ్యూనిస్టులని దొంగలు అన్నారు, తర్వాత అంబేద్కరిస్టులను అంటరాని వాళ్ళు అన్నారు. అంబేద్కర్ ఎదుర్కోలేదా అవమానాల్ని? ఎదుర్కోనోళ్ళు ఎవరు? అట్లే సర్దార్ సర్వాయి పాపన్న కూడా ఒక పన్నులకు వ్యతిరేకంగా, ఒక తుర్కలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా, ఒక దొర భూస్వాములకు జమీందారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు వాళ్ళను అక్రమ సంపాదన, దోపిడీ, ఆకలయ్యి అన్నం అడిగితే దొంగలు అంటారండి ఈ రోజులో కూడా. ఒక పసిపాప, ఒక ఆయన అంటాడు, నీళ్లు లేక ఒక గడ్డిపోచ గిలగిలలాడుతున్నప్పుడు చూసేవాడే కవి. అంతేందుకు, ఒక ఆకలితో ఒక తల్లి ఒక చెల్లి తన శరీరాన్ని అమ్ముకుంటుంటే స్పందించిన వాడు ఒక కవి, స్పందించిన వాడు ఒక ఉద్యమకారుడు. అక్కడ ఆ దోపిడీ జరుగుతూ ఉంది. ఆ దోపిడీ వాని దగ్గర మూలుగుతున్న ధనాన్ని కొల్లగొట్టిన వాడు అది కొల్లగొట్టి తన ఏమైనా దాచుకున్నాడా? తన తల్లికి ఇచ్చిండా? హోటల్ నిర్మించిండు, సైన్యాన్ని నిర్మించిండు, ప్రజలకు సేవ చేసిండు, ప్రజల రాజ్యాన్ని నిర్మించిండు. నిజంగా పాపనను అంతమొందించాలని బహదూర్ షా ఎందుకు ఆలోచన చేశాడు? ఎందుకు ప్రయత్నించాడు? ఆయన పట్ల మొదటి నుంచి కూడా బహదూర్ షా కావచ్చు, ఔరంగజేబు కావచ్చు, కాంబాక్షి కావచ్చు, దిలావర్ ఖాన్ కావచ్చు, కాసిం ఖాన్ కావచ్చు, ఎవడైతేనేమి ఒక్కొక్కడు మహా అంతకుడే. వీళ్ళంతా కుట్రదారులే. వీళ్ళంతా ఏం చేసేది? సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుడు. కత్తి పట్టాలన్నా, రాజ్యం ఏలాలన్నా, రాజులు ఏలాలే, మొఘళ్ళు ఏలాలే, అదనంగా ఎవడు రావద్దు. కాబట్టి కింది కులానికి రాజ్యాధికారం రావద్దు, ఏలితే మీరే ఏలాలి అని ఇక్కడున్న వెలమ దొరలు, ఇక్కడున్న రెడ్లు దొరలు, ఇక్కడున్న భూస్వాములు పోయి ఎప్పటికప్పుడు ఆ బహదూర్ షాకు, ఔరంగజేబుకు, దిలావర్ ఖాన్కు, కాసిం ఖాన్కు ఎప్పుడు ఊదుతుండేవాళ్ళు. ఎప్పుడు నిరంతరం వీడు ఉండొద్దు, వీడి రాజ్యం ఉండొద్దు, అది నాకు కళ్ళు గీసేవాడు. సింహాసనం మీద చెయ్యి వేస్తాడా? తాడి చెట్టు మీద చెయ్యి వేయాల్సిన వాడు సింహాసనం మీద ఎట్లా చెయ్యి వేస్తాడండి? కాబట్టి తాళ్ళు ఎక్కేటోడు తాళ్ళే ఎక్కాలి, ఏ వృత్తి చేసేటోడు ఆ వృత్తి చేయాలి. రాజ్యం వెళ్తున్నాడు, బహుజన రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు, క్షత్రుడే కత్తి పట్టాలి అనే ఒక ధర్మాన్ని తిరగరాస్తున్నాడు, మనధర్మ శాస్త్రాన్ని మంట కలుపుతున్నాడు. ఇట్లా గడీలలో మగ్గుతున్న వెట్టి చాకిరి బందీలను మొత్తం ప్రజల్లో విడిపించి ప్రజల్లోకి తీసుకొచ్చి సైన్యంగా మార్చుకుంటున్నాడు. అంతేకాదు, అందరూ కూడా బహదూర్ షా కట 14 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిండట. ఇక రాజైపోయిండు అని ఇక వీనికి పట్ట పగ్గాలేవే అనే పరిస్థితుల్లో బహుజనులే రాజ్యం వెళ్తూ ఉండే పరిస్థితికి వచ్చింది అనే ఒక కుట్రలు కూడా జరిగినాయి. అంతేకాదు, వీరి పోరాటం అంతా ఒక ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా జరిగింది. వీరి పోరాటం అంతా సమసమాజ స్థాపన కోసం జరిగింది. ఈ నిజంగా పోరాటం అంతా ఒక బుద్ధుని ప్రభావంతో ఈయన విషయంలో కూడా హిందూ సాంప్రదాయాన్ని ధిక్కరించినవాడు, మనుధర్మ శాస్త్రాన్ని ధిక్కరించినవాడు. అన్నిటికంటే బుద్ధుని ప్రభావం, బుద్ధుని సమసమాజం, బుద్ధుని జ్ఞానబోధ, బుద్ధుని యొక్క ఆ విజ్ఞానం తను చెప్తే నేర్చుకున్నాడు. అందుకోసం బుద్ధుని ప్రభావము అతనిలో కనపడుతుంది. అన్నింటికంటే ఆయన వ్యవసాయంలో రైతాంగ రక్షణ కనపడుతుందండి, బలహీన వర్గాల ఐక్యత కనపడుతుంది. సామూహిక అరకలు అంటే తెలుసు కండి. అంటే ఆయన ఒకే రోజు 12,000 మంది అరకలతోటి వ్యవసాయం చేపిస్తాడు. సామూహిక వ్యవసాయం, సమిష్టి వ్యవసాయం చేపిస్తాడు. అంతే కావచ్చు, దొరల దగ్గరున్న భూముల్ని గుంజుకొని భూపోరాటం చేసి పేదలకు పంచుతాడు, తాటి వనాల్ని పెంచుతాడు. ఆ రోజుల్లోనే ఎక్కడైతే వరదలు గుట్టల నుంచి నీళ్ళు వస్తున్నాయో అక్కడ కట్టలేసి, ఇవన్నీ సహించినటువంటి భూస్వాములు, దొరలు, అన్నిటికంటే బ్రాహ్మణ పూజారులు బహుజనులను పూజారులుగా పెడతాడు, సహపంక్తి భోజనాలు పెడతాడు, బహుజనుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతాడు, మత సామరస్యాన్ని కాపాడతాడు. సైనిక శిబిరాలను తప్ప విశ్రాంతి మందిరాలు ఎక్కడుండవండి ఆయన కోటలో. మనం ఇప్పుడే అనుకున్నాం, సైనిక శిబిరాలు, శత్రు ద్వారాలు, మనం ఎక్కడి నుంచి రహస్య స్థావరాలు తప్ప విశ్రాంతి మందిరాలు ఉండవు. కులాంతర వివాహాలు ఆ రోజులనే జరిపిండు. తను పెళ్ళి ఎప్పుడు చేసుకోలేదు. ఇప్పుడు తనకు ఎక్కడ నచ్చితే, ఏ అమ్మాయి తను ఇష్టపడితే ఆ అమ్మాయితో ఉండడు తప్ప తను ఒక శాశ్వతంగా పెళ్లి చేసుకోవాలి. నచ్చనటువంటి వాళ్ళే ఇంత పెద్ద వ్యతిరేకత ఆ రోజుల్లోనే 370-400 సంవత్సరాల క్రితమే ఇంత చక్కటి సమసమాజం. ఈరోజు కమ్యూనిజం ఏం చెప్తుంది, బుద్ధిజం ఏం చెప్తుందో, ఇప్పుడు మన అంబేద్కరిజం ఏం చెప్పిందో అవన్నీ ఆ రోజుల్లోనే అద్భుతంగా చూపించాడు.